చింతామణి సీరియల్ ని ఆదరిస్తున్న ఈటీవీ ప్రేక్షకులకు 1300వ ఎపిసోడ్ పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మీరు పెళ్లికి రాకపోతే నా కొడుకు పెళ్లి ఆపేస్తాను. మీ ముగ్గురుతో ఆడుకుంటున్నారా? మీరెవరూ చెప్పనక్కర్లేదు, నేనే శ్రీకర్ని పట్టుకుంటాను. సరే పట్టుకో, వెళ్ళు. ఇక్కడ లేడు, టర్న్ అవు. బ్యాక్ సైడ్ ఉన్నాడు, బ్యాక్ సైడ్. ఏ బ్యాక్ సైడ్ టర్న్ అవు. కంగ్రాట్స్ అను. కంగ్రాట్స్ శ్రీకర్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ శ్రీకర్. థ్యాంక్ యూ అండి. రండి లోపలికి వెళ్దాం. రండమ్మా. ఆంటీ, మొత్తానికి వీళ్ళని భలే ఒప్పించి తీసుకొచ్చారు. మరి అలెక్యదేమంటే ఏమనుకున్నావు? అమ్మా అలేఖ్య, సూర్యని నీ గదిలోకి తీసుకెళ్ళమ్మా. అబ్బే, నేనెక్కడో చోట అడ్జస్ట్ అవుతానండి. అదేంటి సూర్య అలా అంటారు? మీ ఇద్దరి గదిని ఆంటీ చాలా అందంగా తయారు చేయించారు. అలాంటి గదిని వదిలేసి ఎక్కడో అడ్జస్ట్ అవుతానంటారేంటి? అవును మావయ్య, నీ గది చాలా బాగుంది. రామయ్య వెళ్దాం. రామయ్య. అలేఖ్య, వాళ్ళని ఇక్కడికి తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డానమ్మా. లోపలికి రమ్మనమ్మా. రండి. రామయ్య వెళ్దాం. రామయ్య వెళ్దాం.
రండమ్మా. పిన్ని, మా అమ్మ మాట గౌరవించి ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. లోపలికి పదండి. రండం. పదండి. అమ్మా. రా. రామయ్య చూసావా మావయ్య, నీ రూమ్ ఎంత బాగుందో. ఇదంతా మా అమ్మమ్మ చెప్పించింది. ఒరే ధనుంజయ, అలేఖ్య, రండ్రా. అమ్మమ్మ పిలుస్తుంది. వస్తున్నాం అమ్మమ్మ. కూర్చో. అసలు నీ ఉద్దేశం ఏంటి? నేను నీకు ఎలా కనిపిస్తున్నాను? ముందు నువ్వే మాట్లాడు. మా అత్తయ్య నిన్ను పిలవాలని చెప్పినప్పుడు నేనెందుకు ఒప్పుకున్నానో తెలుసా? నేను నిర్దోషినని నిరూపించుకోవడానికి, నేను ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవడానికి. మీ అత్తయ్య నన్ను పెళ్లికి పిలవగానే నేను ఒప్పుకోవడానికి కారణం, ఇక్కడ నీ రూమ్లోకి రావడానికి కారణం ఏంటో తెలుసా? నా కొడుకు కోసం. నువ్వు దాచిన నా కొడుకును తీసుకెళ్లడం కోసం. బాబు నా దగ్గర లేడు. ఇదంతా ఆ ఠాగూర్ కుట్ర. వద్దు. అరిగిపోయిన టేప్ రికార్డర్లా ఇదంతా ఠాగూర్ కుట్ర, ఠాగూర్ మోసం అనొద్దు. చేసినవన్నీ చేసి ఇప్పుడు ఎందుకు ఆడటం? నేనేడుస్తుంది నేను ఏ తప్పు చేయకపోయినా నాకు ఈ నిందలు ఏంటా అని. కమిన్. మేడం కాఫీ అక్కడ పెట్టు. కాఫీ కలుపుకుంటారా మేడం? అక్కర్లేదు, నేను కలుపుకుంటాను. నువ్వు వెళ్ళు.
అదిగో మీ ఇంటి పై మనిషి కళ్ళు చెప్తున్నాయి బాబు ఈ ఇంట్లోనే ఉన్నాడని. దాని పళ్ళు, దాని ముక్కు, దాని నోరు, దాని చెవులు ఏమి చెప్పడం లేదా? కళ్ళు మాత్రమే చెప్తున్నాయా? ఇదిగో నువ్వు ఇలా మాట్లాడితే నాకు చిరాకు. కాఫీలో షుగర్ ఎంత వేయమంటావు? నాకు కాఫీ వద్దు. పోనీ టీ తాగుతావా? టీ కూడా అక్కర్లేదు. నీతో మాట్లాడుతుంటే నాకు తలపోటుగా ఉంది. కనీసం నా కోసమైనా తాగు. నీకు తలనొప్పి అయితే నువ్వే తాగు. మొగుణ్ణి ఎదురుగా పెట్టుకుని ఎలా తాగమంటావు? అయితే నేను బయటికి వెళ్తాను. నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఆర్డర్ వేస్తున్నావా? కనీసం కాసేపైనా మనిద్దరం మాట్లాడుకున్నామని మా అత్తయ్య సంతోషిస్తుంది. మీ అత్తయ్య మీద నీకు చాలా గౌరవం ఉంది. ఆవిడ పోలికలు నీకు వచ్చాయి గాని ఆవిడ మంచి బుద్ధుల్లో ఒక్కడు కూడా నీకు రాలేదు. అలా వచ్చుంటే మన కాపురం ఇలా ఏడ్చేది కాదు. నువ్వు అనవసరంగా టాపిక్ డైవర్ట్ చేయకు. కాఫీ తీసుకో. నాకు వద్దని చెప్పాను కదా. కొంచెమైనా తాగు. అరే వద్దని చెప్తే చేతిలో పెట్టేసావేంటి? నా కర్మకాలి నీ చేతిలో పెట్టాల్సి వచ్చింది. తాగు. నాకొద్దు నాకొద్దు నాకొద్దు. కాఫీ కోసం కాఫీ చల్లారిపోయేంతలా కన్నీళ్లు కాచనక్కర్లేదు. ఇచ్చే తాగుతాను. ఇచ్చేయి. నువ్వు కూడా తాగు. తలపోటు తగ్గించుకో. కాఫీ బాగుందా? తమరు తాగాలి కదా, అందుకనే బాగా కలిపావు. అదే నాకు మాత్రమే కలిపావు అనుకో, ఏ ఉప్పు కరవ కలిపేదానివి. ప్రతిసారి అలాగే చేస్తానా ఏంటి? ఆహా, మొత్తానికి అప్పుడప్పుడు చేస్తానని ఒప్పుకున్నావు. సరే, ఇక నేను వెళ్తాను. ఇంకా సేపు ఉండు. నువ్వు నాకు అర్థం కావు. రాత్రికి ఇక్కడే పడుకో. నేను పడుకోను. యాడోకో. వస్తాను, పడుకుంటాను. యాడోకు. నీతో ఎదవడం వల్ల లెక్క వస్తున్నావు. అయినా నేను ఇక్కడ పడుకోవడమే బెటర్. బాబు కోసం ఈ రాక్షసి ఏ నైటో బయటికి వెళ్తే నేను తెలుసుకోవచ్చు. గదిలోకి వెళ్ళి గంట అయింది.
అంత ఏసీ కూడా తనకి పనిచేయనట్టు ఆ సూర్యనారాయణ చెమటలు కక్కుకుంటూ వెళ్తున్నాడు. అయితే ఏదో జరుగుంటుంది. సార్, ఠాగూర్, నువ్వా నాకు బెయిల్ ఇప్పించింది? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఒకప్పుడు నేను నా కూతురు అరుంధతి నిన్ను చంపాలని చూసాం. అది మర్చిపోయావా? ఎందుకు తీసుకొచ్చానంటే అరుంధతి నీ కూతురు కాదు కాబట్టి, నా కన్న కూతురు కాబట్టి. చూడు చంద్రశేఖర్, నేను ఇండియా వదిలి వెళ్ళేటప్పుడు 6 ఏళ్ల నా కూతురు అరుంధతిని పెంచమని ఆ ధనుంజయరావుకి అప్పచెప్పి వెళ్ళాను. కానీ ఆ ధనుంజయరావు నన్ను చీట్ చేశాడు, ఘోరంగా మోసం చేశాడు. పిల్లల్లే నీకు ఆ ధనుంజయరావు తన ఫ్రెండ్ ద్వారా నా కూతురు నీకు అప్పచెప్పాడు. అవును, నా ఫ్రెండ్ ద్వారా అరుంధతిని ధనుంజయరావు దగ్గర తీసుకున్నాను. అంటే అంటే అరుంధతి మీ కూతురా? గడ్డవంకల్ నేను ఈ పొట్ట ఐస్ క్రీమ్ తినాలా, ఈ పొడిగ ఐస్ క్రీమ్ తినాలా? రెండూ తినమ్మా. అమ్మా అరుంధతి, ఎలా ఉన్నావమ్మా? ఇదిగో పొట్టంకుల్, నా దగ్గరికి రావద్దు. గడ్డవంకుల్, ఈ పొట్టంకుల్ ఎవరు? నా ఫ్రెండ్ అమ్మా. మీ ఫ్రెండా? నా ఐస్ క్రీమ్ లాగానే పొట్టంకుల్ పొడిగంకుల్. భలేగా ఉన్నారే. సరే, నేను వెళ్ళి ఐస్ క్రీమ్స్ తింటాను. అలాగేనమ్మా. అమ్మా, చూడు చంద్రశేఖర్, అరుంధతి నీ కూతురు కాకపోయినా ఎంతో ప్రేమగా పెంచావు. ఇన్నాళ్ళు నా కూతుర్ని పెంచినందుకు చాలా థ్యాంక్స్. ఇప్పుడు నాకు అలేఖ్యకి మధ్య వార్ జరుగుతోంది. నా కూతుర్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్ళనెవ్వరినీ వదలను. ఇలాంటి టైంలో మీరిక్కడ ఉండడం అంత మంచిది కాదు. మీరు సింగపూర్ వెళ్ళిపోండి. అక్కడ మా వాళ్ళు మిమ్మల్ని మహారాజులా చూసుకుంటారు. అలాగే ఠాగూర్ గారు.